ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సైడ్ మనం తీసుకున్నాం కదా, ఈ 11 ముందు వీడియోలో చెప్పాను. ఇదిగోండి, కుట్టుతోటి అరించి డౌన్లోన ఇది ఖర్చు దగ్గర కాడు దగ్గరికి పెట్టాలి. ఈ డౌన్లోని మనం ఇది ఎంత ఉందో 2.6 ఉంది. ఇది 2.6, 2.5 కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉంది. ఆ లెవెల్ మీద మార్కింగ్ చేసుకొని మనం స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్నాక మనం 3 ఇంచీల దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇది ఫ్రంట్ నెక్ ఎక్కడైతే గీసుకున్నామో ఆ లైన్ దగ్గరికి మనం కరువు గీసుకోవాలి. గీసుకున్నాక మనం 3 లైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. ఒకటి, 2, 3 ఇది ఇంతవరకు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. ఇక్కడికి ఆపోయింది ఫ్రంట్ నెక్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా డౌన్ చేసి ఇలా తీసుకోండి. ఏ మార్కింగ్ చేస్తే అదే మార్కింగ్ మీద ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకొని అదే గీత మీద కొంచెం బ్యాక్ పీస్ కట్ అవ్వకుండా సైడ్ నుంచి తీసుకొని బ్యాక్ పీస్ కరువు తీసుకున్నాం కదా, లైన్ నుంచి ఇలా ఫ్రంట్ నుంచి ఫ్రంట్ నెక్ వస్తుంది. ఫ్రంట్ పీస్ మీరు బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఓకే ఒక కాటన్ తీసుకుంటారు. ఓకే, బ్యాక్ పీస్ రిమూవ్ చేసేస్తారు. ఇప్పుడు క్లోత్ తీసుకోవాలి. పైనుంచి 2 ఇంచెస్ కింద నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టి మిడిల్లో 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది మిడిల్, ఇది 1/2 ఇంచ్ ఇది మిడిల్లోని. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ నుంచి ఈ 1/2 ఇంచ్ వరకు వచ్చే వరకు చిన్న డాట్లు గీసుకోండి. ఇట్లా లైన్ కరెక్ట్గా వచ్చిందనుకుంటే ఇలా చాక్ పీస్తో డీప్గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోండి. ఫ్రెండ్స్, ఫ్రంట్ లోతు తీసుకున్నాము. కాట్ తీసుకుంటే తీసుకున్నట్టు మనకి ఇప్పుడు ఈ మిడిల్ కాట్ దీనికన్నా ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఉన్నట్టు తీసుకోండి. ఇక్కడ ఒక ఫిల్ట్ పడుతుంది. ఇప్పుడు ఆమె చెస్ట్ బట్టి ఫ్రంట్ ఇక్కడ ఉంది కదా, ఇది కుట్టు ఇది లోపలికి వెళ్ళి ఖర్చు వెళ్తుంది. ఫ్రంట్ పీస్ లోపలికి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పీస్ ఇది